హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు రానున్నాయి, ఏ గ్రహణం ఏ తేదీన ఉన్నాయి, మన భారతదేశంలో గ్రహణం ప్రభావం ఉంటుందా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అవసరం లేదా అన్నీ పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అంతా ముందుగా మీ దాకా వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో మొత్తం మనకు 4 గ్రహణాలు వచ్చాయండి. అందులో 2 సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణం అనేది అమావాస్య తిథుల్లో వస్తుంది. చంద్రగ్రహణం అనేది పౌర్ణమి తిథుల్లో వస్తుందండి. సైంటిఫిక్ రీజన్ ప్రకారం సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని చేరకుండా ఉండేదానిని సూర్యగ్రహణం అని అంటారు. సైంటిఫిక్ రీజన్ ప్రకారం చంద్రగ్రహణం అంటే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అని అంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో గ్రహణాల గురించి ఏ నెలలో ఏ తేదీన వచ్చాయన్నది ఇప్పుడు చూద్దాం. 2025 సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజున మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడింది. ఈ గ్రహణానికి నామం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అన్న నామంతో పిలుస్తారు. పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఈ గ్రహణం అన్నది మనకు వస్తుందండి. ఈ గ్రహణం వివిధ దేశాల్లో కనిపిస్తుంది. మన భారతదేశంలో ఎక్కడా కనిపించదండి. కనుక మన భారతదేశంలో ఎటువంటి గ్రహణ నియమాలన్నది పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే వివిధ దేశాల్లో మన భారతీయులు గనుక ఉంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు తప్పకుండా నియమాలన్నది పాటించాలండి. మన భారతదేశంలో ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ లేకపోయినా టైం తెలుసుకోవాలి అని అనుకునే వారి కోసం ఇప్పుడు ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయం ఏంటో తెలుసుకుందాం. చంద్రగ్రహణం అనేది నార్మల్గా మనకి రాత్రిపూట వస్తుందండి. కాకపోతే ఈ మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం అన్నది మనకి ఈసారి పగటిపూట వచ్చింది కనుక మన దేశంలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మనకి ఇక్కడ పగలైతే అక్కడ వివిధ దేశాల్లో రాత్రిపూట ఉంటుంది కనుక ఈ ఎఫెక్ట్ వాళ్ళకి రాత్రి అన్నది జరుగుతుంది కనుక చంద్రగ్రహణం వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఎటువంటి ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఇప్పుడు గ్రహణం యొక్క పట్టు విడుపు సమయం తెలుసుకుందాం. ఈ గ్రహణం టైమింగ్స్ 2025 మార్చి 14 శుక్రవారం ఉదయం 9:27 ప్రారంభమవుతుందండి. గ్రహణం మధ్య సమయం 12:28 మధ్యాహ్నం సమయంలో, గ్రహణం విడుపు సమయం మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుందండి. మన భారతదేశంలో ఈ గ్రహణం పగటిపూట వచ్చింది కనుక మనకి దీని ఎఫెక్ట్ 0% అయితే ఉంటుందండి. ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. 2025 సంవత్సరంలో రెండవ గ్రహణం సూర్యగ్రహణం అండి. 2025 సంవత్సరం మార్చి 29 శనివారం రోజున మనకు ఈ సూర్యగ్రహణం అన్నది వచ్చిందండి. ఈరోజు తిథి అమావాస్య పాల్గొన మాసంలో. ఇక సూర్యగ్రహణం ఒక నామం పేరు పాక్షిక సూర్యగ్రహణం అనే పేరుతో ఈ గ్రహణాన్ని పిలుస్తారండి. ఈ సంవత్సరంలో వచ్చే ఈ రెండవ సూర్యగ్రహణం కూడా మన దేశంలో ఎక్కడే కానీ కనిపించదండి. మన భారతీయులు వివిధ దేశాల్లో ఉంటే, ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు మన భారతీయులు వేరే దేశంలో ఉంటే నియమాలన్నది తప్పకుండా పాటించాలి. ఇంకా ఈ 2025 సంవత్సరంలో మూడవ గ్రహణం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం మూడవ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున వచ్చిందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ మూడవ గ్రహణం చంద్రగ్రహణం.
మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది, ఇంకా వివిధ దేశాల్లో కూడా కనిపిస్తుంది. భారతదేశంలో కనిపిస్తుంది కనుక పట్టు విడుపు సమయం చూద్దాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు రాత్రి 8:58 మధ్య సమయం రాత్రి 11:41 గ్రహణం విడుపు సమయం అర్ధరాత్రి 2:25 ఈ గ్రహణం యొక్క పుణ్యకాలం 5:27. భారతదేశంలో ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది కనుక నియమాలైతే తప్పకుండా పాటించాలి. ఇంకా గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా 2025 సంవత్సరంలో ఆఖరి గ్రహణం 4వ గ్రహణం ఇప్పుడు తెలుసుకుందాం. 4వ గ్రహణం సూర్యగ్రహణం అండి. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజు సూర్యగ్రహణం రానున్నది. ఈ గ్రహణం పేరు పాక్షిక సూర్యగ్రహణం అన్న నామంతో పిలుస్తారు. ఈ గ్రహణం మనకి భారతదేశంలో కనిపించడం లేదు. వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు నియమాలు పాటిస్తే సరిపోతుంది. అంతేగాని ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు మన భారతదేశంలో లేకపోయినా సమయం తెలుసుకోవాలి అనుకునే వారి కోసం ఈ గ్రహణం రాత్రి 10:59 ప్రారంభమవుతుందండి. మధ్య సమయం రాత్రి 1:40 విడుపు సమయం తెల్లవారుజామున 3:03 సోమవారం రోజు మొదలవుతుంది. మనకి ఈ గ్రహణం రాత్రి సమయంలో వచ్చింది కనుక సూర్యగ్రహణం కనుక ఎటువంటి ఎఫెక్టు ఉండదండి. వివిధ దేశాల్లో ఉన్న వారికి వాళ్ళకి ఇక్కడ మనకి రాత్రి అంటే వాళ్ళకి అక్కడ ఉదయం కనుక వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ అయితే బాగానే ఉంటుంది. మన భారతీయులు అక్కడ ఉంటే తప్పకుండా నియమాలన్నది పాటించాలి. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో మన భారతదేశంలో ఎన్ని గ్రహణాలు వచ్చాయి, ఏ గ్రహణం ఏ తేదీన ఏ నెలలో ఏ సమయంలో వచ్చిందో తెలుసుకున్నారు కదా. అలానే మనకి భారతదేశంలో ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరం కనుక మీకు తెలిసిన వారికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.